తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా మాటల యుద్ధం అయితే నడిచింది. జాతీయ స్థాయిలో మీరు రాష్ట్రానికి ఏం చేశారని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ సునీల్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు చివరికి రోజు చేరుకున్నాయి. ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజనకు సంబంధించి తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానంపై ఏకగ్రీవంగా సభ్యులు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. తీర్మానంకి సంబంధించి సీఎం పలు అంశాలను అయితే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని పార్టీలు ఈ అంశానికి సంబంధించి కలిసి రావాలి అని చెప్పేసి కూడా ఆయన మిగతా సభ్యులను కోరడం జరిగింది. ఆ మేరకు ఈరోజు సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇటు కేంద్రానికి అయితే పంపబోతున్నారు. ఒకవేళ కనుక అదే ప్రకారంగా అంటే కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పునర్విభజనకు సంబంధించి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. అలాగ కొనసాగితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. దక్షిణాదికి సంబంధించి ప్రధానంగా ఆ తీరని అన్యాయం జరగడమే కాకుండా పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి శాతానికంటే కూడా ఇప్పుడు 24% ఉంది. ఇంకా 19% దక్షిణాది ప్రభావం పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఆ అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా అస్సాంలో అక్కడ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకునే విధంగా అంటే ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునే విధంగా కేంద్రం అవకాశం ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్నప్పటికీ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుంది అన్న అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఆ తర్వాత ఇక ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టారు. దానిపై చర్చ జరిగింది. ఇక చర్చ జరిగే సమయంలో ఇటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు కావచ్చు, అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ బిల్లుకి సంబంధించి మాట్లాడే సమయంలో ఇటు కేటీఆర్ చాలా అంశాలను అయితే ప్రస్తావించారు. ప్రధానంగా గత ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో సభ్యులందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఏ సభ్యుడు కూడా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కాకుండా గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేపట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. ఇక దానికి సంబంధించి సీఎం అయితే తీవ్ర స్థాయిలో ఆయన ఇటు విపక్ష సభ్యులపై విమర్శలు చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ప్రధానంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు సభలో కేటీఆర్ వ్యాఖ్యలు చేయగానే సీఎం రేవంత్ ఆయన తాము కక్ష సాధింపు చర్యలకు కనుక పాల్పడేది ఉంటే విపక్ష సభ్యులు అక్కడ ఉండి మాట్లాడే వాళ్ళు కాదు, అవకాశం వాళ్ళకు ఉండేది కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా ఆయన సభలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలను చెప్పడం జరిగింది. ఇక తాను డ్రోన్ ఎగిరేసినటువంటి సందర్భంలో డ్రోన్ ఎగిరేసినటువంటి వీడియోస్ను బయటపెట్టిన సందర్భంలో తనపై కేసులు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ తనను చెర్లపల్లి జైల్లో పెట్టారు. దాదాపు 16 రోజుల పాటు తనని జైల్లో ఐఎస్ఐ కావచ్చు, అదేవిధంగా కరడు కట్టినటువంటి నక్సలైట్లు ఉండే బ్యారక్లో ఉంచారు అని చెప్పేసి ఆయన సభలో చాలా తీవ్రంగా కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 16 రోజుల పాటు ఒక ఎంపీగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ తనను ఇరుకు గదిలో సెల్లో ఉంచడమే కాకుండా రాత్రిపూట కనీసం లైట్ ఆఫ్ చేయమని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ పైనుంచి ఆదేశాలున్నాయని చెప్పేసి ఆ లైట్ కూడా ఆఫ్ చేయని సిచ్యువేషన్ ఉంది. గతంలో ప్రభుత్వం విపక్ష నేతలపై అట్లాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడింది. తనపైనే స్వయంగా ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపించింది. మొదటిసారి కేసు నమోదు చేసి జైలుకు పంపించిన సందర్భంలో తన బిడ్డ వివాహం ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి ఆర్గ్యూ చేసింది. 2 గంటలు మాత్రమే వివాహానికి వెళ్ళి వచ్చేందుకు కోర్టు సమయం ఇచ్చింది అని చెప్పేసి కూడా ఆయన సభల దృష్టికి అయితే తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఆ విధంగా
ప్రతిపక్ష నేతలపై కావచ్చు, అదేవిధంగా విపక్షాలపై కేసులు నమోదు చేయడం కాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు, కేసీఆర్ కుటుంబంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు, అందరూ జైలుకు వెళ్ళేవారు. తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇటు అభివృద్ధి కోసం కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తాను, వివక్ష ప్రదర్శిస్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇక తనపై నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి దేవుడే ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, అంతకు 4 ఇంతలకు వాళ్ళకు శిక్ష విధిస్తారు అని చెప్పేసి ఆయన సభలో అయితే కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఇక మిగతా అంశాలకు వస్తే ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు, అప్పులకు సంబంధించి కూడా చర్చ కొనసాగింది. ఈ సమయంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యుల మధ్య ఇటు తీవ్ర ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఇక కేటీఆర్ ఇటు తాము మల్లన్న సాగర్కు నీటిని తరలించి సాగునీరు అందిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి సీఎం సభలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకొస్తున్నాం, కాళేశ్వరం ప్రస్తుతం కూలిపోయింది, అక్కడి నుంచి కాకుండా తాము ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకొచ్చి ఇటు మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వాటిని నింపి సాగు కావచ్చు, అదేవిధంగా తాగునీరు అందిస్తున్నాం. ఆ ప్రాజెక్టులో దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ కూడా దానికి సంబంధించి విచారణ చేస్తుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికలో పూర్తి స్థాయిలో ఇటు నిధులకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలో పూర్తి స్థాయిలో తప్పులు కూడా బయటపడ్డాయి. వచ్చే సభలో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి సీఎం ఈరోజు సభలో ప్రకటించారు. ఇంకా సభ కొనసాగుతూ ఉంది. ఇంకా సభలో బీజేపీ సభ్యులు కూడా ఇటు అధికార పక్షంపై కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా అప్పులు చేస్తూ ఇటు వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ ఇంకా కూడా రుణమాఫీ చేయలేదు అన్న అంశాన్ని ఇటు మహేశ్వర్ రెడ్డి సభలో ప్రస్తావించారు. మొత్తం మీద అయితే ఈరోజు కూడా సభ హాట్గా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. గత పాలనలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పులకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల అమలు గతంలో ఏ విధంగా జరిగింది, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాల హామీని ఎన్నింటిని అమలు పరిచారనే దాని మీద కూడా వాడివేడి చర్చ అయితే జరిగింది. ఇరువురు పోటాపోటీగా చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే వారు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి చెప్తున్నటువంటి డీటెయిల్స్ కావచ్చు, గతంలో ఏం చేశారు, ప్రస్తుతం మేమేం చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎవరికి వారు కూడా ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితి అయితే లేకుండా దీనికి సంబంధించి వివరాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనేటువంటి ఆ భావన అయితే కనబడుతోంది. పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు 10 సంవత్సరాల కాలంలో మీరు చేయనిది మేము చేశామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసింది. రైట్, ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ స్వామి, బీఆర్ఎస్ కూడా చాలా ధీటుగా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా యూడీపీ కావచ్చు, లేకపోతే ఈ 10 సంవత్సరాల కాలంలో
ఏ విధంగా డెవలప్ చేశాం, తెలంగాణలో సంపదను మేము ఏ విధంగా సృష్టించాం అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ డీటెయిల్స్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిగా దాన్ని వినియోగించుకునే పరిస్థితి కనబడింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, రెండు పక్షాలు పోటాపోటీగా ఇటు శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇటు శాసనసభలో ఎమ్మెల్యేలు పూర్తిగా అధికార పక్షం పైన పైచేయి సాధించడం కోసం ప్రయత్నం చేశారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ చుట్టూ హామీల్ని అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున కూడా పట్టుబడుతూ వివిధ రకాల నిరసనలు తెలియజేశారు. ఒకవైపు శాసన మండలిలో ప్రతిరోజు కూడా ఇటు శాసన మండలి పక్ష నేత ఉన్నటువంటి మధుసూదనాచార్య నేతృత్వంలో ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు వాణిదేవి, మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అంతా కూడా వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కీలక విషయాలపైన ఒకవైపు వారి శైలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒకవైపు తులం బంగారం విషయాలు కావచ్చు, మహిళలకు ఇస్తున్న స్కూటీల విషయం కావచ్చు, రైతుల రుణమాఫీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక రకాల అంశాలని శాసనసభ వేదికగా ఇటు శాసన మండలి వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి, అలవి కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద నెప్పని నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. శాసనసభలో ప్రధానంగా క్వశ్చన్ అవర్ కేవలం ఒక్కటిసారి నిర్వహించారు. మిగతా దాదాపుగా సమావేశాలు పూర్తిగా ఒకవైపు 0 అవర్ కావచ్చు, మిగతా బిల్లుల మీదనే పూర్తిగా సభ గడిచిపోయింది. తొలి రోజు శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం రోజు తొలి రోజు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు మాత్రం వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడ కూడా సమావేశాలకు హాజరు కాలేదు. ఒకవైపు అధికార పార్టీ మాత్రం కేసీఆర్ సభకు వచ్చి ఆయన అనుభవాన్ని, ఒకవైపు ఆయన విలువైన సూచనల్ని ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇటు అధికార పక్షం నుంచి మంత్రులు, సీఎంతో సహా కేసీఆర్ సభకు వస్తేనే మాకు బాగుంటుంది, ఆయన వస్తే తగు సూచనలు ఇస్తారని చెప్పేసి కూడా వారు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రధానంగా ఇటు హరీష్ రావు, ఇటు ఒకవైపు కేటీఆర్ పోటాపోటీగా ప్రభుత్వం పైన వివిధ ఎజెండాల వారీగా ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ వెళ్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ నుంచి ఇటు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు పొన్నం ప్రభాకర్, సీతక్క సభలో అందుబాటులో ఉంటే సీఎంతో సహా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పైన అటాక్ చేస్తూ పోతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వివిధ అంశాలు ఏ అంశం వారీగా వస్తే ఆ అంశం వారీగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు ప్రభుత్వం, ఒకవైపు తొలి రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాల సందర్భంగా కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపైన ఇటు పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని పూర్తిగా తూర్పుపట్టారు. ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్కకు ఇటు మరోవైపు ఇటు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మరో విషయంలో కూడా ఇటు కేటీఆర్కు నిన్న ఇటు మరోవైపు ఇటు బట్టి విక్రమార్క కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవైపు వ్యక్తిగతంగా తిట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. నిన్న 30% కమిషన్ తీసుకున్న గవర్నమెంట్ అని చెప్పేసి కేటీఆర్ అన్న సందర్భంగా ఒకవైపు అధికార పక్షం నుంచి అంతే స్థాయిగా ఒకవైపు వారి మీద ఎదురుదాడి దిగిరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి బట్టి విక్రమార్క అనడంతో కూడా పూర్తి స్థాయిగా పార్టీలో ఒకవైపు ఇటు అధికార పార్టీ పైన బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేసే వరకు వెళ్ళింది. అంతకుముందు ఒకవైపు పార్టీ సమావేశాలు ప్రారంభమైన కొత్తలోనే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇటు జగదీష్ రెడ్డి కూడా ఒకవైపు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతో ఆయన సస్పెన్షన్ గురయ్యారు. మొత్తానికి అది జరిగినటువంటి సమావేశాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని విలువైన సమయంలో ప్రతి సందర్భాన్ని కూడా కారణం చేయడం కోసం ప్రయత్నం చేసింది. అటు నుంచి అందే స్థాయిలో సీఎం కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పైన కూడా వాళ్ళు అటాక్ చేసే పరిస్థితి అయితే సభలో నెలకొని ఉన్నది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.